సుగాలి ప్రీతి కేసు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో 2017లో కేసు జరిగినప్పటికీ దాని దర్యాప్తు పరంగా సుమారుగా 9 ఏళ్ల పాటు కాలం గడుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ కేసు తెర మీదకొచ్చింది. పర్టికులర్‌గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి సుగాలి ప్రీతి తల్లి అయినటువంటి పార్వతమ్మ గారు కోరడం జరిగింది. సో అసలు ఎందుకు కేసు పెట్టాలనుకున్నారు? ఈ అంశం గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆమె ఏం చెప్తున్నారు, లేదా ఆమె ఏం మాట్లాడాలనుకుందనే అంశాన్ని మనం చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కుమార్తె మరణాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకొని తమకు నమ్మక ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. పవన్పై చీటింగు, నమ్మక ద్రోహం, నిందితులతో కుమ్మక్కవడం వంటి అంశాలని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ ఫైలుపైనే చేస్తానన్న పవన్ ఇప్పుడు మాట మార్చి పార్వతీదేవి ఆవేదనను వ్యక్తం చేశారు. సో అధికారంలోకి వచ్చినమ్మటే సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దాని మీద నేను మొదటి సంతకం పెడతాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చారనేది ఆమె ఒక ఆరోపణ. అయితే ఆరోపణ నిర్ధారణ అనే విషయాన్ని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది, లేదా గతంలో పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ తల్లిదండ్రులు కలిసినప్పుడు జరిగిన అంశాల గురించి ఒకసారి కీలకంగా మనం చర్చించాల్సిన అంశం ఎంతైనా ఉంటుంది. అయితే ఒకసారి కథనాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వ్యక్తం చేశారండి. ఆధారాలు డిఎన్ఏ లేవంటూ నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. న్యాయం అడిగితే జనసేన కార్యకర్తలను ఉసిగొలిపి తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. 2017లో కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించగా కరస్పాండెంట్ కుమారులు ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని చెప్పి తల్లిదండ్రులు పోరాడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వీరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తనకు న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పార్వతీదేవి డిప్యూటీ సీఎం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే గన్నవరం పోలీస్ స్టేషన్లో ఈమె కేసు పెట్టడం జరిగింది. మొదటగా ఈ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది కర్నూలులో జరిగినటువంటి అంశం. మరి గన్నవరం స్టేషన్లో ఎందుకు కేసు పెట్టారు? సో ఈ అంశాలన్నీ మనం చూసుకున్నట్టయితే 2017లో ఇక్కడ ప్రస్తావించిన ప్రకారంగా 2017లో కర్నూలులో ఓ ప్రైవేట్ స్కూల్లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించారు. సో మరణించిన తర్వాత ఆమె మీద కేసులు పెట్టడం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆరోపణలు జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టిన అనంతరం 2017 నుంచి సుమారుగా 2020 వరకు, అంటే 3.5 ఏళ్ల పాటు కాలం గడిపారు తప్పితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఎటువంటి విచారణ కూడా జరపలేదు. ఎందుకంటే అక్కడ నిందితుల విషయంలో క్లియర్గా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. 2017లో ఈ ఘటన జరిగింది. సో 2019లో గవర్నమెంట్ మారింది. 2019లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన టీం కానీ ఈ కేసు మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఈ కేసును కనీసం దర్యాప్తు దిశగా కూడా తీసుకెళ్లేదు. అయితే 2020లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ సమస్యను తీసుకురావడం జరిగింది. మనకున్న సమాచారం మేరకు మాత్రమే మనం చెప్తున్నాము. ఇక్కడ సుగాలి ప్రీతి గారు అయినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల్ని మనము తగ్గించినట్టుగా కాదు. మనం చెప్తున్న అంశం కీలకంగా ఏంటంటే ఏం జరిగింది, అసలు ఏం జరగాల్సి ఉండేది అనే అంశం గురించి అయితే మనం పర్టికులర్గా మాట్లాడదాం. అయితే అప్పుడు కలిసిన తరువాత అక్కడ కలిసిన ఒక 2-3 నెలల వరకు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి పూర్తిగా విశ్లేషణ జరిపి తర్వాత ఆయన ఒక సభ పెట్టారు. అక్కడ ఏదైతే సుమారుగా 2-3 లక్షల మందితోటి కర్నూలులో ఆయన ర్యాలీ చేయడం జరిగింది. ఆ దెబ్బతోటి ఆ సమస్య ఏదైతే సుగాలి ప్రీతి సమస్య ఉందో అది దేశం మొత్తం వినిపించేలా దొరికింది. సో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసింది ఏంటి అంటే ఖచ్చితంగా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. సో అలానే ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో, అంటే పార్వతీదేవి గారు వాళ్ళ హస్బెండ్ అయినటువంటి రాజు నాయక్ గారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఇలాంటి అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన ప్రస్తావన మొదలుపెట్టిన తర్వాత కేసు తీవ్రత అనేది విపరీతంగా పెరిగింది. అప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రాయితీల కింద ఒక 5 సెంట్ల స్థలం, అంటే ఇళ్ల కోసం ఒక 5 సెంట్ల స్థలము, ఒక 5 ఎకరాలు వ్యవసాయ భూమిని కేటాయించారు. ఆ తర్వాత రాజు నాయక్ గారికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఉద్యోగానికి కూడా కొన్ని ఆబ్లిక్స్ ఉండే మధ్యలో. ఎందుకనంటే ఆయన ఉద్యోగానికి కూడా ఆయన పైన ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయి, లేదా కొన్ని కేసులు ఉన్నాయి, ఇలాంటి కొన్ని ఆరోపణల మధ్యన ఆ ఉద్యోగాన్ని ప్రొబేషన్లో పెట్టారు. సో దాన్ని కూడా క్లియర్గా రెగ్యులరైజ్ చేయలేదు. సో ఆ పరిస్థితి కూడా అప్పుడు అలా ఉండేది. 2024లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పిలిపించుకోవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి గతంలో జరిగిన పరిస్థితుల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి వాళ్ళకి వివరించడం కూడా జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ క్లియర్గా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు.
సో ఇవి ఆరోపణలుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎంత డిప్యూటీ సీఎం అయినప్పటికీ సిబిఐ దగ్గర ఉన్నటువంటి దర్యాప్తు రిపోర్ట్ అనేది డైరెక్ట్గా దొరకదు. ఎందుకంటే అది డైరెక్ట్గా పిఎం అండర్లో ఉంటుంది. అది ఒక స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ కోర్టుకి మాత్రమే ఈ ఏవైతే ఆధారాలు ఉంటాయో ఆధారాలు కానీ బాధ్యతలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ ఇవేవి ఉన్నా సరే కోర్టుకే సబ్మిట్ చేస్తుంది. ఇలా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వదు కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పిన అంశాన్ని క్లియర్గా ఏం చెప్పారు అంటే 2017లో ఘటన జరిగిన తర్వాత అప్పుడు సేకరించినటువంటి ఆధారాలు డిఎన్ఏ రిపోర్ట్లన్నీ తారుమారు చేశారు. సో అందువల్ల డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఈయన అధికారంలోకి రాకముందు వరకు దాని గురించి పరిశీలించారు, ఫైట్ చేశారు. బట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి రికార్డులు ఎలా తీసుకురాగలుగుతారు? వన్స్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రికార్డులు తెచ్చుకున్నారా లేదా, అది ఏదైతే ఆ కోర్టులో ఆ కేసు నడుస్తున్న టైంలో, ట్రయల్ జరుగుతున్న టైంలో వీళ్ళకి సంబంధించిన ఏదైతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేజీలో ఉన్నటువంటి ఎవరినైనా సరే ఆ కోర్టు విచారణ కానీ పంపినట్టయితే అక్కడ జరిగినటువంటి ట్రయల్లో ఈ విచారణలో కూడా ఇవన్నీ తెలవచ్చు. సో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అలా అయినా సరే ఆయన ఆ అంశాన్ని క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. అది జరిగిన ఒక 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ ఎప్పుడు సడన్గా వెలుగులోకి రావడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు ఈ వెలుగులోకి వచ్చింది ఇలాంటి అంశాలు ఉన్నప్పటికీ? ఎందుకంటే కొంతమంది నాయకులు ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు కొంతమంది చెప్తున్న అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు వెళ్ళి కలిశారు న్యాయం జరగాలని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళకి చెప్పారో అదే పందాలు వీళ్ళు పోతున్నారు అని ఇలాంటి అంశాలు కొన్ని ఆరోపణల కింద మాత్రమే చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలని అంటే ఎప్పుడు కూడా సుగాలి పార్వతి గారు కానీ ఆయన భర్త అయినటువంటి రాజు నాయక్ గారు కానీ రాజకీయంగా ఎప్పుడు ఈ కేసుని వాళ్ళు చూడలేదు. వాళ్ళ అంశం ఎంతసేపు ఏముందంటే వాళ్ళ కూతురికి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని చెప్పి మాత్రమే వాళ్ళు ప్రభుత్వాలను కానీ గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ కోరుతున్నది వాళ్ళంతే. సో ఈ అంశాన్ని కొత్తగా కొంతమంది మాత్రం దీన్ని రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దాంట్లోకి ఎంటర్ అయిన తరువాతే వాళ్ళకి కాస్త కోస్త లాభం జరిగిందనే మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఇవన్నీ ఆన్ రికార్డ్స్. మీరు చూసుకున్నట్టయితే ఏపీకి సంబంధించిన గవర్నమెంట్ లిస్టులో ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జాబ్ ఏదైతే రాజు నాయక్ గారికి ఇప్పించినటువంటి జాబ్ని ప్రొవిజన్లో ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారే ఆదేశించారు. సో ఆయన మీద ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే అవన్నీ క్లియర్ చేసి ఆయన జాబ్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే ఆదేశాలు ఇచ్చారు. అలానే సుగాలి ప్రీతి గారికి సంబంధించిన ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్లో 5 సెంట్ల స్థలం కానీ 5 ఎకరాల భూమి కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే రావడానికి అవకాశం కుదిరింది. ఎందుకంటే 2017లో జరిగినటువంటి ఘటన 2020 వరకు అంటే సుమారుగా 3 సంవత్సరాల నుంచి 3.5 ఏళ్ల పాటు ఈ కేసును కూడా ఎవరు పట్టించుకున్న పాపం లేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన కేసు లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యి దీన్ని రాజకీయంగా కాకుండా మొత్తం నేషనల్ ఇష్యూ కింద దీన్ని మార్చడం జరిగింది. సో ఆయన ఎప్పుడైతే అంత పెద్ద ర్యాలీ తీశాడో ప్రపంచం మొత్తం ఒకసారి అతని వైపు చూసే పరిస్థితి కనిపించింది. అసలు అప్పుడు కానీ సుగాలి ప్రీతి కేసు ఇంత తీవ్రత ఉంది అనే అంశము ఎవ్వరికీ తెలియదు. సో ఆ తర్వాత జరిగినటువంటి బెనిఫిట్లు కానీ ఆ తర్వాత జరిగినటువంటి విచారణలు కానీ, ఎందుకంటే అది జరిగిన ఎమ్మటే ఇమీడియట్గా వాళ్ళని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలానే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక జీవో కూడా రిలీజ్ చేశారు దీని గురించి. ఆ జీవో గురించి కోర్టు కూడా మళ్ళీ ముట్టుకాయలు వేసిన పరిస్థితి చూసాం. ఎందుకంటే నువ్వు జీవో ఇచ్చావు బాగానే ఉంది, సో వీళ్ళకి న్యాయం చేయాలని అంటున్నావు బాగానే ఉంది, కానీ వీళ్ళు ఎవరికి న్యాయం చేయాలి? ఎందుకంటే ఆ జీవోలో మీరు సరిగ్గా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అందులో ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉండదు. అంటే ఏ కేసుకు సంబంధించిన జీవో అనే అంశం కూడా దాంట్లో ఉండదు. ఇప్పుడు సుగాలి ప్రీతి అని చెప్పి రాశారు అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో అది ఎంతమంది అయినా ఉండొచ్చు, వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అట్లీస్ట్ ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందంటే ఓకే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది అనే అంశం క్లియర్గా అర్థమవుతుంది. సో కేవలం ఆయన జీవో ఇవ్వాలి, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది నెగిటివ్ ప్రోపగండా కావద్దు, గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడొద్దు అనే ఒక అంశం మీద ఆయన ఏదో ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇప్పుడు ఆ తల్లి మళ్ళీ ఒకసారి గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిప్యూటీ సీఎం మీదనే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ అంశంలో మీరేం భావిస్తున్నారు? ఎందుకంటే సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు చేసినటువంటి ఏవైతే ఇప్పుడు కేసు పెట్టడం కానీ గతం నుంచి ఆమె ఫాలోఅప్ చేస్తున్నటువంటి విషయాలు కానీ మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ కేసు చాలా కీలకంగా మారింది. ఒక దశలో అయితే ఈ కేసే ఇంపార్టెంట్ టాపిక్గా ఉండేది. సో మీరేం భావిస్తున్నారు ఈ అంశం గురించి? కామెంట్ చేయండి.